దేశంలో మోదీ, రాష్ట్రంలో జగన్ పోటీ పడి మరీ అప్పులు చేస్తున్నారని ఆరోపించారు సిపిఐ నేత రామకృష్ణ. హామీల అమలులో ఇద్దరే అని ప్రజలను మోసం చేస్తున్నట్లు మండిపడ్డారు. ధరలు తగ్గించే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. రైతుల ఆదాయాన్ని పెంచుతామన్న ప్రభుత్వాలు వారిని గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు. మోదీ ప్రాంతీయ పార్టీలను భయపెట్టి ఎన్డీఏలో చేర్చుకుంటున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఓటేసిన, జనసేన పార్టీకి ఓటేసిన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన, బీజేపీకి ఓటేసిన ఈ 4 పార్టీల వాళ్ళు వీళ్ళందరూ కూడా మోడీకి పోయి ఢిల్లీలో ఓటేసే వాళ్ళే. 4 ఎవరికి ఓటేసినా నేరుగా వీళ్ళందరూ పోయి ఢిల్లీలో మోదీకి చేతులు ఎత్తే వాళ్ళే, ఆయన అర్ధరాత్రి పిలిస్తే పరిగెత్తే వాళ్ళే. కాబట్టి ఏమంటే దానికి వ్యతిరేకంగా ఇవాళ మోడీకి ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని నిరసించే ప్రజలు ఉన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలే, విభజన హామీలు అమలు చేయలే, ఏ ఒక్కటి కూడా చేయకుండా రాష్ట్రానికి అన్యాయం చేశారు. పైగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. అలాంటి వారికి ఇవాళ ఏ రకంగా మీరు ఒత్తాసు పలుకుతారో ప్రజలకు సమాధానం చెప్పాలి. కాబట్టి ఏమిటి ఈ అన్యాయం వ్యతిరేకించే వర్గాలు, ప్రజలు, మేధావులు అందరిని కూడా కలుపుకోవడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకు గాను 20వ తేదీ సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ 16వ తేదీ జరిగే గ్రామీణ నిరసన కార్యక్రమానికి రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్స్ వారందరూ కూడా ఈ నెల 16వ తేదీ దేశవ్యాప్తంగా నిరసన కార్యాచరణ చేపట్టారు. వారికి కూడా మా ఉభయ పార్టీలు సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాయి.